అనకాపల్లి జిల్లా సత్యనారాయణపురంలో హేమగిరి రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి కొండ చుట్టూ 5 కిలోమీటర్లు ప్రదక్షిణ చేశారు. శారదానగర్ మెయిన్ రోడ్లో ఆలయం ప్రధాన ద్వారం దగ్గర నుండి రథం ఊరేగింపు ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా అనకాపల్లిలో గిరి ప్రదక్షిణ జరుగుతున్నందున భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. రమా సమేత సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. రథయాత్ర దగ్గర పోసుకోవాలండి. దయచేసి అందరూ సమయాన్ని పాటించి అందరూ కూడా స్వామివారి ముందునే ఉండాలి. రథం వెనక వైపు ఎవరు రమా సమేత సత్యదేవ గోవింద. ముందుకెళ్ళాలి అమ్మను ముందు పోనే స్వామివారి ప్రభుత్వ పాత్ర కాగని కోరుతూ గోవింద సత్యదేవ గోవింద గోవింద. గరుడు వాహనం రమా వెంకట సత్యనారాయణ స్వామి వారి రథయాత్ర స్టార్ట్ అవుతుందండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా దయచేసి అందరూ సైడ్ కావాలి. డీజే వారు కొంచెం స్పీడ్ పెంచాలి. క్యూ లైన్ పెరిగింది. డీజే ముందుకు రావాలి. తోపులాడలేదు. దయచేసి అందరూ ముందుకు రావాలి. అమ్మా లేడీస్ సైడ్ కండి, సైడ్ కండి. ఒక సైడ్ ఉండద్దు. లాగే వాళ్ళు అక్కడ ఉండండి. సైడ్ ఎవరు ఉండద్దు. పోలీసు వారిని ముందుకు రానివ్వండి. భక్తులందరూ కూడా వాళ్ళకి సైడ్ ఇవ్వండి. పోలీసు వారు బ్రిడ్జి మీద ఒకసారి ట్రాఫిక్ నియంత్రించాలండి. పోలీస్ శాఖ వారు ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద, శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ప్రజలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు లైన్ లో ఉండండి. ఎవరు ఇబ్బంది పడద్దు. తొక్కిసలాటలో ఎవరు ఇబ్బంది పడద్దు. స్వామివారి గిరి ప్రదర్శన స్టార్ట్ అయింది. మొట్టమొదటి 50 మంది ఇచ్చేసి ఈ యొక్క కూడా ఒకరి తర్వాత ఒకరు లైన్ లో రండి. సైడ్ ఉండాలి. రమా సమేత సత్యనారాయణ స్వామి గోవింద. వాహనాలు సైడ్ ఉండాలండి. వాహనాలు ఆపాలి. ఆపాలి ఒకసారి. డివైడర్ పైన చూడండి ఎల్లో బోర్డు. రమా సమేత సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. లైన్ లో వెళ్ళండి అందరూ. స్వామిలు భక్తులు అందరూ కూడా లైన్ లో రావండి. రోడ్ అంతా ట్రాఫిక్ నియంత్రణ మంది బాధ్యత. ఒకసారి ఆగండి అందరూ. స్వామి ఒకసారి ఆగండి. గోవింద మళ్ళీ చెప్పు. గోవింద గోవింద గోవింద. ఆగండి ఆగండి. డీజే వారు ఆగండి. మీ యొక్క వాహనాలు ఒక నిమిషం ఆపండి. వాహనాలన్నీ ఒకసారి ఆపొద్దు. స్వామి వారి గరుడ వాహనం మీద వెళ్తున్నారు. రమా సమేత సత్యనారాయణ స్వామి వారు గరుడ వాహనం మీద ఈ యొక్క గిరి ప్రదర్శన
సైడ్కి పెట్టండి. 2 వీలర్ స్వామి బైకు. అయ్యప్ప సైడ్ ఖాళీ ఉంది, సైడ్కి వెళ్ళండి మీరందరూ. వాహనాలు అందరూ సైడ్కి వెళ్ళండి. పోలీసు వారు ఒకరు ముందుకు రండి. పోలీసు వారు ఒకరు ముందుకు రావాలి సార్. సార్ పోలీసు వారు ఒకరు ముందుకు వచ్చి మాకు దారికి ఒకరు ముందుకు వస్తే ఈ ట్రాఫిక్ కొంచెం నియంత్రణ జరుగుతుంది సార్. పోలీసు వారు దయచేసి ఒకరు ముందుకు రండి సార్. నమస్కారం. ఈరోజు ఇక్కడ 150 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి మహోత్సవాలు ప్రతి సంవత్సరం గణనీయంగా జరుగుతున్నాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే చైర్మన్ అప్పికొండ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా అత్యంత వైభవంగా జరిపించారు. మేమైతే ఇంత జనాభాని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీడియా మిత్రులైతే కానీ, సోషల్ మీడియా అయితే ప్రజలు కానీ, భక్తులు కానీ ఈ యొక్క గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయటికి పంపించి ఇంత జనసందోహాన్ని ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కార్తీక పౌర్ణమి రోజు ఇంత గణనీయంగా జరిగిందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ యొక్క గిరి ప్రదర్శన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దీనికన్నా దినభివృద్ధి చెంది ఇంకా గణనీయంగా పెరిగి స్వామి భక్తులు లక్షలాదిలో వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపాకరణ పొందుతారని మరీ కోరుతున్నాం. మీరు చూశారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా నూకాలమ్మ తల్లి నెల పండుగ ఉత్సవాలు, ఉగాది పర్వదిన నెల పండుగ ఉత్సవాలు గ్రౌండ్లో 4 రోజుల పాటు వైభవంగా జరిపించారు. అలాగే సత్యనారాయణమూర్తి దేవస్థానం ఈ సంవత్సరం గిరి ప్రదర్శన కార్యక్రమం ప్రారంభించారు. ఈ యొక్క భక్తి విషయంలో కొండల రామకృష్ణ గారు ఎల్లప్పుడూ కూడా ముందుండి ఈ యొక్క దేవాలయాల అభివృద్ధి కమిటీని నియమించి ప్రతి సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైభవంగా చేయాలని ఆయన కోరిక. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటారు. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మా పాలక మండలి తరఫున సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ గిరి ప్రదర్శన అనేది మా పాలక మండలి సభ్యత్వంలో మన అప్పకొండ గణేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, మన రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతోనూ, అదేవిధంగా మన ఎంపీ సీఎం రమేష్ గారి యొక్క ఆశీస్సులతోనూ, అదేవిధంగా పీలా గోవింద్ సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులతోనూ, అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన మన రామ్కి అన్న గారి యొక్క ఆశీస్సులతోనూ దిగ్విజయంగా జరిగిందండి. మరి ఇలాంటి ఈ యొక్క కొండకి పూర్వవైపు అంటే ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం కంట ముందు వెలిసినటువంటి స్వయంభు టెంపుల్ అండి. దీనికి అంత ప్రత్యేకమైనటువంటి పరిపూర్ణత ఉన్నది. అంత మహిమగలటువంటి దేవుడు యొక్క సేవ మా పాలక మండలి మన అప్పకొండ గణేష్ గారి యొక్క చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడం మాకు నిజంగా అత్యంత సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మన గ్రామ కూటమి నాయకులు అవ్వచ్చు, అదేవిధంగా గ్రామ పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు, అదేవిధంగా ఇక్కడ మీడియా సంబంధించినటువంటి వాళ్ళందరికీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో, ఎంపీ రమేష్ గారి యొక్క ఆశీస్సులతో, జనసేన మన రామ్కి గారి యొక్క ఆశీస్సులతోనూ, పీలా గోవింద్ సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులతో ఈ కొండకి కూడా ఒక సరైనటువంటి రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అప్పకొండ గణేష్ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రత్యేక ధన్యవాదాలు మీరు అందరికీ కూడా. మీడియా మిత్రులందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు అనకాపల్లిలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈరోజు గిరిపై గిరి ప్రదక్షిణని చేయడం ఇది మొదటిసారి. ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్నయ్య భీమర్శెట్టి రామ్కి గారు, వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు మన సత్యనారాయణపురం పురవీధుల్లో సుమారు 5 కిలోమీటర్ల మేర భక్తులతో స్వామివారి రథయాత్ర చాలా ఆనందంగా కోలాహలంగా జరిగింది. దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా
పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూడా గ్రామ పెద్దలు అవనియండి, కొత్తూరు పంచాయతీకి సంబంధించి, సత్యనారాయణపురం పంచాయతీకి సంబంధించి, రామాపురం కానీ, కోండ్రం కానీ, అలాగే చుట్టుపక్కల విలేజ్లు ఉన్నటువంటి అన్ని విలేజ్ల నుంచి కూడా పెద్దల యొక్క పూర్తి సహాయ సహకారాలు స్వామివారికి అందించారు. వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మాకన్నిటికీ కూడా తోడ్పడినటువంటి భక్తులు కూడా చాలా ఆనందంగా రథాన్ని అయితే లాగడం కానీ, ఉత్సాహంగా నడవడం కానీ, ఎక్కడా కూడా స్వామివారిని రథాన్ని నిలపకుండా ఇంత ప్రదర్శనని జయప్రదం చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎంత సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు.